నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మనం ప్రతి నెల ఒకసారి అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే ఇప్పటి వరకు ఎలా ఉంది ఏంటనేది. అయితే ఈసారి మాట్లాడుకోవడం అనేది కొంచెం విశేషమైనదే. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చూడనటువంటి ఎన్నో విషయాల్ని ఇప్పుడు చూడాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం కూడా. అందులో ముఖ్యంగా చెప్పుకునేదైతే ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు విజయవాడ వరదలు. అదొక విషయం. అయితే తర్వాత ఆఫ్కోర్స్ పథకాలు వాటిని ఎట్లా చేస్తారు, ఏమేమి ఇస్తారు ఇవ్వరు అనే దాని మీద నడిచినా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గొడవల్లో అది కొంచెం సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. పొలిటికల్గా చూస్తేనేమో నామినేటెడ్ పోస్టుల విషయానికి వచ్చి ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు. అందులో మళ్ళీ జనసేన, బీజేపీ వీళ్ళందరూ ఉన్నారు. ఎలా సర్దుబాట్లు చేస్తారు ఏంటి అనే దాని గురించి కూడా కొన్ని మాట్లాడుకోవాల్సిన విషయాలు, వీటితో పాటుగా మద్యము, ఇలా అన్నీ కవర్ చేస్తూ ఎలా ఉంది ఇప్పటి వరకు ఈ 3 నెలల్లో అనేది మీ విశ్లేషణలో చెప్పండి. 3 నెలలు అంటే 100 రోజుల దిశగా వెళ్తూ ఉన్నారు. అంటే 100 రోజుల పాలన. అంటే ఇంకేం దగ్గరికి వస్తుంది. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చినాయి అంటే జూన్ 12 మొదలు పెట్టారు. జూన్ 12 ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అనుకున్నా. దగ్గరికి 90 రోజులు దాటి 100 రోజుల దిశగా వెళుతున్నారు. అంటే శతదినోత్సవం దిశగా వెళ్తున్నారు. అంటే సినిమాల్లో శతదినోత్సవం అంటే ఒక పెద్ద క్రేజ్ కదా. అలా ప్రభుత్వాలు అంటే 5 ఏళ్ళు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు 100 రోజులు అనేది ఒక బెంచ్ మార్క్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి ప్రతిరోజు ఒక కొలబద్దే, ఎలా పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి. ఇప్పుడు మనం ఈ 100 రోజుల గురించి ఒక్కసారి పరిశీలిస్తే మనకి ఏమి అంటే ఆయన ఏం చేశారు, పెన్షన్ ఇస్తామన్నారు, పెంచి ఇస్తామన్నారు, పెన్షన్ ఇచ్చేశారు, అక్కడ వరకు ఓకే. రెండవది ఏమిటి, వాలంటీర్లకు సంబంధించి ఏదో త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఆయన 10,000 ఇస్తామని చెప్పారు, కానీ 10,000 కాదు కదా, అసలు వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. మూడవది ఏమిటి, ఒకవైపు పోలవరము, అమరావతి అవన్నీ ఉన్నా కూడా హఠాత్తుగా ఆయనకి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు ఇది ముళ్ళ కిరీటము అంత ఈజీ కాదు. మనం చెప్పిన పథకాలు కానీ ఇప్పుడున్న ఈ కోalition గవర్నమెంట్ కానీ, అంటే ఆయనకున్న అడ్వాంటేజ్ ఏమంటే కేంద్రంలో వీళ్ళ మద్దతుతో ప్రభుత్వం ఉండడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్. సరే, ఒకసారి మనం మొత్తం ఈ 3 నెలలు అంటే 100 రోజుల దిశగా వెళ్తున్న చంద్రబాబు గారు ఎలా ఉన్నారు ఏమిటని పరిశీలిస్తే, ఒకటి చంద్రబాబు గారిలో పాజిటివ్గా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడూ ప్రజలకు సమీపంగా ఆయన ఏదో పనిచేస్తున్నారు. ఏదో సమీక్ష మీటింగ్ అంటారు, ఆడ తిరుగుతారు, ఈడ తిరుగుతారు, ఎక్కడికో ఏదో ఒక పని చేస్తుంటారు. ముఖ్యమంత్రి నిరంతరము ప్రజలకు కనబడుతూ ఉన్నారు. కనబడినంత మాత్రాన ఏవైనా అద్భుతాలు జరుగుతాయంటే సరే, అవి ఒక మనిషి కనిపించినంత మాత్రం ఏమీ జరగవు కదా. అన్నిటికీ కూడా డబ్బులు కావాలి, పెద్ద యంత్రాంగం అంతా పని చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి ఏమిటి దురదృష్టవశాత్తు ఏమిటంటే 2 పెద్ద ఉపద్రవాలు వచ్చి పడ్డాయి. అదేమిటంటే మొన్న అక్కడ ఒక ఫ్యాక్టరీలో పేలుడు జరిగి చాలామంది చచ్చిపోవడము. సరే, అవన్నీ అది ఆ ఫ్యాక్టరీ నిర్వహణ లోపం కావచ్చు, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అది ఏమి ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాయా లేదా అనే దిశగా వీళ్ళు యాక్టివ్గా పనిచేయాలి. చూసి చూడనట్టు వదిలేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి ప్రమాదాలని మళ్ళీ అంటే నివారించాలి. ప్రమాదాలను ఎవరు ఆపలేరు, కానీ కనీసం నివారించే దిశగా ఏ మేరకు చర్యలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించారు. రెండవది విజయవాడ వరదలు, ప్రకృతి విపత్తులు అనేటివి ప్రభుత్వం చేతిలో కూడా ఉండవు. కానీ ప్రభుత్వం చేతిలో ఏముంటుంది, దాన్ని నివారించే ఒక యంత్రాంగం ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి అంటే 1970-74 మేము ఊహొచ్చినప్పటి నుంచి వింటున్న విషయం ఏంటంటే విజయవాడ ఒక పెద్ద నగరము అని విన్నాం. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అనేది చాలా కీలకమైన ప్రాంతము, చాలా పెద్ద నగరంగా వింటూ ఉన్నాం. ఇంత పెద్ద నగరాన్ని ఈ 40 ఏళ్లలో ఏం చేశారంటే విస్మరించేశారు. దాని అభివృద్ధిని విస్మరించేశారు. అది మామూలు అన్ని నగరాలు పెరిగినట్టుగా అది పెరిగిందే కానీ విజయవాడ పట్ల ప్రత్యేకమైన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం హైదరాబాదు రాజధానిగా పెట్టుకొని హైదరాబాదులో వీళ్ళ ఆస్తులన్నీ ఉండడం వల్ల రాజకీయ నాయకుల ఆస్తులన్నీ వీళ్ళంతా హైదరాబాదు అంటూ వచ్చారే కానీ ఆంధ్రప్రదేశ్లో నుండి ఈవెన్ తెలంగాణలో కూడా జరిగింది. అది తెలంగాణలో కూడా హైదరాబాద్ అనే మహానగరం తప్ప మిగతా నగరాలకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఎన్ని నగరాలు ఉన్నాయి, తిరుపతి, కర్నూలు, పెద్ద పెద్ద నగరాలని వీళ్ళు దాని అభివృద్ధి దిశగా తీసుకెళ్లకుండా విస్మరించేశారు.
విస్మరించేసి ఇప్పుడు బుడమేరు వల్ల విజయవాడకు ప్రమాదం అని ఎప్పటి నుంచో అది 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 రూల్ కదా అదే మనకు హఠాత్తుగా మనకేమైనా కొత్తగా తెలుసుకున్నామా? బుడమేరుకు నీళ్ళు ఎక్కువ వచ్చి అది పొంగిందంటే విజయవాడకు ప్రమాదము అనేది అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన దాన్ని ఇన్నేళ్ల కంటే ఏ ప్రభుత్వం అని నేను అన్నాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, ఇంకొకరి ప్రభుత్వమా కాదు, కానీ ఇన్నేళ్లుగా ఎందుకు దాని పట్ల నివారణ చర్యలు తీసుకోలేక ఈరోజు చూడండి ఇంతమంది చచ్చిపోయారు, ఇన్ని వేల కోట్ల ఆస్తులు నష్టం ఎలా నిర్ణయిస్తారు? ప్రతి ఇల్లు నష్టపోయింది అక్కడ. ఆ ఆస్తి నష్టాన్ని ఎలా లెక్కేస్తారు ఎవరైనా? బండ్లు పనిచేయవు, వాళ్ళ వెహికల్స్ పనిచేయవు, ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ కొట్టుకొని పోయినాయి. మరి బుడమేరుని ఆక్రమించేసి ఆ ఏరియాని, అంటే అది ప్రవహించే దిశను ఆక్రమించేసి కట్టడాలు కట్టడం వల్ల ఇప్పుడు ఈ నష్టం జరిగిందని కూడా అంటున్నారు. మరి ఎవరు అక్రమ కట్టడాలకి అనుమతులు ఇస్తున్నారు? ప్రభుత్వాలే కదా. మీరు అనుమతిస్తేనే కదా. మొత్తం మీ పార్టీ వాళ్ళే ఉంటారు కదా, తెలుగుదేశం ఇంకోటి అని కాదు, రాజకీయ నాయకులే కదా ఫస్ట్ భూములను ఆక్రమించేది, అక్రమ నిర్మాణాలు చేసేది. మరి మీరు అంతా చూసి చూడనట్టు ఉండడం వల్ల ఏమైందంటే దీంతో ఈ ఆక్రమణలతో సంబంధం లేని ప్రజలకు కూడా విపరీతమైన నష్టం జరిగింది. ఒకటి, ఇప్పుడు చంద్రబాబు గారు చేయాల్సింది ఏమిటి? ఇప్పటికైనా మేల్కొని విజయవాడ నగరానికి సంబంధించి, అంటే కొన్నిటిని ఆయన ఆపలేడు. అంటే ఉత్తరాంధ్రలో తుఫాను వచ్చింది అనుకోండి, ఆయన చేతుల్లో ఏముంటుంది? కొన్ని ప్రకృతి విపత్తులను ఎవరు ఆపలేరు, కానీ వస్తాయని గ్యారెంటీగా తెలుసు. మనది తీర ప్రాంతం, మనకు విపరీతమైన వానలు వస్తే కృష్ణా కానీ గోదావరి కానీ పొంగి వరదలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తుఫాన్లు వస్తే మనకు విపరీతమైన, మన దేశంలోనే ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో మనదొకటి. కానీ మనకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది కదా, ఆ నష్టాన్ని మనం ఆపలేం కదా. కనీసం నివారణ చర్యలు ఎంత మేరకు తీసుకోగలము అనే దిశగా ఆలోచించాలి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, ఇంకా ఆయన ముఖ్యమైనది ఏమిటంటే పథకాలు ఆయన చాలా కష్టం ఇవ్వడం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆర్థికంగా మళ్ళీ మొన్న విజయవాడ వరదలు ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నారు. పథకాల దగ్గరికి వచ్చేసరికి ఇప్పటివరకు రైతులకు ఏమి ఇస్తామన్నది ఏమిటో దానికి తెలియదు. తల్లికి వందనం అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. అది నెక్స్ట్ ఇయర్కి కూడా క్లారిటీ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ లబ్ధిదారుల ఎంపిక ఇదంతా ఏదేదో చెప్తున్నారు. లబ్ధిదారులు ఆల్రెడీ ఉన్నారు కదా, మీరు ఎందుకు ఎంపిక చేసేది ఏముండదు. కనీసం లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఆ అమ్మ ఒడిలో ఇచ్చిన డబ్బుల్ని అదే లబ్ధిదారులకి ఈసారి కంటిన్యూ చేసి ఉండాల్సింది. ఆ పని కూడా చేయలే. కాబట్టి ఆ అసహనం కొంత ఉంది జనాల్లో. అయితే అసహనం 3 నెలలకే అసహనం ఉంటుంది అంటే ఉండదు, ఇంకా టైం పడుతుంది. ఇక తర్వాత ఇంకా చాలా 3 సిలిండర్లు అన్నారు, అది ఏమైందో తెలియదు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇప్పటికి ఇచ్చేసి ఉండాలి. 3 రోజులు ఎందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని? మీరేం లబ్ధిదారులు ఏం నిర్ణయించారు కదా. మీరేమన్నారు? మహిళలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల్ని మీరేం లెక్కయ్యారు కదా. చాలా సింపుల్ కదా, అది ఎక్కుతారు. ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. బస్సు ఎక్కుతారు, బస్సు ఎక్కి వాళ్ళు గుర్తింపు కార్డు ఏదో చూపిస్తారు, మేము ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళమని, అయిపోయింది. మరి దాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? ఇవి పథకాలతో సంబంధం లేనిది మద్యము, అదైతే ఏది నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామన్నారు. అవును, వర్క్ అవుతుంది. నాణ్యమైన మద్యము తక్కువ ధరకు అన్నారు. 3 నెలలు అయిపోయింది. మళ్ళీ మీరు ఏ మద్యం అయితే, జగన్ గారి మద్యం అయితే డూప్లికేటు, కల్తీ, అది ఇది అంటున్నారు, అవే కదా అమ్ముతున్నారు. మీరేమి అద్భుతమైన బ్రాండ్లు ఏమైనా అది అమ్ముతున్నారా? పెద్దగా ఏదో బీర్లు ఏదో దొరుకుతున్నాయి అంటున్నారు, కానీ మిగతా మామూలు మద్యం అంతా అదే నడుస్తూ ఉంది. ఒకటి. రెండవది ఏమిటంటే మీరు ధరలు తగ్గించలేరు. ధరలు తగ్గించడం ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందుకని ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకుంటా ఉంది. పోయినసారి జగన్ గారు ఏం చేశారంటే ఈ మద్యం సిండికేట్లన్నింటినీ చావు దెబ్బ కొట్టడానికి ఆయన మద్యాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత ఏమైంది? మీరు నాసిరకం అమ్ముతున్నారు, డిస్టిలరీస్ అన్ని మీవి, మీరు డబ్బులన్నీ తినేశారు అనే ఆరోపణలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. సరే, అదేదో కొత్త ప్రభుత్వం వచ్చింది, విచారిస్తుంది, ఎవరు తిన్నారు ఎవరు తినలేదో వాళ్ళు తేల్చుకుంటారు, అది కాదు. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే మద్యం పాలసీ వీళ్ళు మారుస్తారు. మార్చిన తర్వాత మళ్ళీ మద్యం సిండికేట్లన్నీ వచ్చేస్తాయి. మద్యం సిండికేట్లన్నీ వచ్చేసిన తర్వాత ప్రభుత్వం ఏం కంట్రోల్ చేస్తుంది దాన్ని? మద్యం ఒక ఊరిలో, ఒక ఏరియాలో ఒక మద్యం సిండికేట్ ఏమైతే అనుకుంటుందో అదే రేటుకి జనాలకు అమ్ముతారు. మీరు జనాలకు రేట్లు ఎట్లా తగ్గిస్తారు? మళ్ళీ బెల్ట్ షాపులు వచ్చేస్తాయి, ఊరు వాడవాడ బెల్ట్ షాపులు వచ్చేస్తాయి. అదే కదా, ఇప్పుడు కూడా మీరు ఏమన్నా ఆన్లైన్లో డబ్బులు ఏం తీసుకోవడం లేదు కదా. చాలా చోట్ల ఆన్లైన్ పనిచేయదు, సర్వర్ డౌన్ అని చెప్తారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే
మద్యం షాపుల్లో వీళ్ళు ఏమన్నారు, మీరు టీ కొట్టు వాడు 10 రూపాయలకు కూడా మీరు ఆన్లైన్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు మద్యం షాపులో ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదని అడిగారు కదా. మరి ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు ఎవరివైనా సర్వర్ డౌన్ అని మళ్ళీ డబ్బులే కదా తీసుకుంటున్నారు. ఒకటి. ఇక ఎన్నో అంటే 3 నెలలు అన్నీ సర్చేస్తారు, 3 నెలల్లో ఏదో పోలవరం కట్టేస్తారు, 3 నెలల్లో అమరావతి నిర్మిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇప్పుడు అమరావతి విషయానికి వద్దాం. అమరావతిలో నీళ్లు వస్తున్నాయి అనేది ఒక వాదన. సరే, ముంపు ప్రాంతము లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు వస్తాయి అనేదానికి పెద్ద కామన్ సెన్స్ అక్కర్లేదు. అమరావతిలో నీళ్లు వర్షం వస్తే నీళ్లు వస్తాయి అనేది మామూలుగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది. అంటే ఎన్ని నీళ్లు వస్తాయి, అమరావతి మునిగిపోయే నీళ్లు వస్తాయా, చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోయిన నీళ్ళు వస్తాయనే విషయం ఎవరికి తెలియదు. కానీ నీళ్ళు అయితే వస్తాయి. మరి ముంపు ప్రాంతము లోతట్టు ప్రాంతంలో మీరు ప్రజల ధనం కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుని అక్కడ ఖర్చు పెట్టి రేపు మహానగరాన్ని నిర్మిస్తాము, లక్షలాది మంది ఇక్కడికి వచ్చేస్తారు అంటున్నారు కదా. మరి వర్షం వచ్చిన ఇప్పుడు విజయవాడ ఇన్నేళ్లుగా ఎప్పుడో శతాబ్దాలుగా ఉన్న నగరానికే రక్షణ లేదు బుడమేరు పొంగితే. మరి రేపు అమరావతిని మీరు వేల కోట్లు పెట్టి నిర్మించే అమరావతికి ఏ రకంగా రక్షణ కల్పిస్తారు? రేపు జనం వచ్చాడు ఇండ్లు కట్టుకుంటే వాళ్ళు మునిగిపోతే ఏం గతి? అంటే దానికి ఏమైనా మీ దగ్గర ముందస్తు ప్రణాళిక ఉందా? ఇప్పుడు ఇంత గొడవ ఎందుకు జరిగింది విజయవాడ వరదలపైన? మీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నీళ్ళు వస్తాయని బుడమేరుని వదిలేశారు అనేది సరే, నిజాలు పక్కన పెడదాం. మీరు ఎందుకు అక్కడ ఇల్లు ఎక్కడో ఒకటి ఇల్లు కట్టుకోవచ్చు కదా, విజయవాడలోనూ ఇంకో చోట. ఆ కరకట్టం మీద పోయి ఎందుకు మీరు 10 సంవత్సరాలుగా అన్ని మాటలు పడుతూ, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీకేం తక్కువ, మీకేం ఇల్లు కట్టుకునే స్తోమత లేదా? మీరు ఇంట్లో ఉంటామంటే ఎవరి ఇల్లు ఇవ్వరు మీకు? ఆ కరకట్టలో పోయి ఉండి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడము, చంద్రబాబు నాయుడు గారు ఫలానా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉన్నారు, ఇవన్నీ ఎందుకు ఆ మాటలన్నీ పడుతున్నాడో తెలియదు మనకు. సరే, ఇది మొత్తంగా 3 నెలల్లో అద్భుతాలు ఏమీ జరగలేదు. నామినేటెడ్ పోస్టులు సార్, నామినేటెడ్ పోస్టులు చంద్రబాబు గారి తత్వం ఏంటంటే అది సులభంగా ఆయన అందులో ఇప్పుడు కూటమి. మనం గతంలో ఆయన వ్యవహార శైలి చూశాం కదా. ఆయన వ్యవహార శైలి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు నాంచి ఎప్పుడో ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇస్తాడు ఆయన పదవులు. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే కూటమిలో ఉన్నటువంటి మిగతా భాగస్వాములు ఉంటారు కదా, వాళ్ళ ఒత్తిడి కొంత ఉంటుంది. ఇప్పుడు జనసేనలో ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఆ జనసేన కోసం త్యాగం చేసిన అక్కడ టీడీపీ నాయకులు ఉంటారు. మాకేమిటి మరి, మేము మా సీటు వదిలేసి, మా సిట్టింగ్ సీటు వదిలేసి, లేదా మేము ఇక్కడ ఇన్నేళ్ళు కష్టపడి ఈ సీటు వదిలేసి జనసేనకి అప్పగించాము, మరి మా పరిస్థితి ఏమి, మాకు ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా అని వాళ్ళు జనరల్గా వెయిట్ చేస్తున్నారు కదా. టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే ఈ చైర్మన్లన్నీ ఫిలప్ చేశారనుకోండి, కొన్ని వందల చైర్మన్ పోస్టులు ఉన్నాయి, డైరెక్టర్లని అవని ఇవని, వీళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. చైర్మన్ అంటే టీటీడీ చైర్మన్ అంటే యాజ్ పర్ రూల్స్ అదే టీటీడీ వాళ్ళు ఇస్తారనుకోండి, అది వదిలేద్దాం. ఏ చైర్మన్ పోస్టు తీసుకున్నా ప్రభుత్వ ఖజానా నుంచే కదా డబ్బు ఇవ్వాలా, మళ్ళీ అదొక 100,000 కోట్లు అయి కూర్చుంటుంది. ఇక ఏమిటి సంపద సృష్టిస్తాము అన్నారు ఆయన. ఈ 3 నెలల్లో ఏదో మీటింగ్లు అవి పెట్టారు, వాళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళు వచ్చేస్తున్నారు అన్నారు, కానీ అదేం పరిశ్రమలు పెట్టే దిశగా అంటే 3 నెలలు టూ ఎర్లీ, మనం 100 రోజులు టూ ఎర్లీ మాట్లాడడం. సరే, పరిశ్రమలు పెట్టే దిశగా ఏదో కొన్ని 1000 కోట్లు వచ్చేస్తాయి అది ఇది అనేది అంత సులభమేం కాదు. ఎందుకంటే వైజాగ్ ఏమో తుఫాన్లు వస్తాయి, విజయవాడ మునిగిపోతుంది, ఇంకెక్కడ పెట్టాలి పరిశ్రమల వాళ్ళు? మీరు చెప్పే అమరావతిలో ఏమో నీళ్ళు వస్తాయి. పరిశ్రమలు పెట్టేవాళ్ళు చాలా ఆలోచిస్తారు కదా, మనకి ఏ మేరకు సేఫ్టీ ఉంటుంది మనం పెట్టే పెట్టుబడులకి. కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి సంపద సృష్టిస్తాను అని ఆయన మాట్లాడినంత ఈజీ కాదు సంపద సృష్టించడము. రైట్ సార్, ఏమన్నా జరిగితే ఇప్పుడు వరదలు వచ్చినా లేకపోతే తుఫాన్లు వస్తామన్నాయేమో, ఆయన అక్కడికి వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. కాకపోతే ఇప్పటి వరకు ఏంటంటే ఏదన్నా జరిగినప్పుడు ఎక్కువగా దానికి అకౌంటబిలిటీ టీడీపీకి అప్లై అవుతుంది, కానీ జనసేన లేకపోతే బీజేపీ అయితే అసలు పెద్దగా ఊసే రావట్లేదు. కూటమే కదా, ఎందుకు వాటి భాగస్వామి అంత తక్కువగా కనబడుతుంది? అంటే సమస్య చంద్రబాబు నాయుడు గారిలోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్నీ తానై వ్యవహరించడం వల్ల మిగిలిన వాళ్ళు స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా మాట్లాడడానికి కానీ వ్యవహరించడానికి కానీ కొంచెం వెనకం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మిగిలిన మంత్రులు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడారా? వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. పైగా వాళ్ళ శాఖలకు సంబంధించి వాళ్ళకి ఇప్పటికీ 100 రోజులు అంటే 3 నెలలు అనేది ఓకే, 3 నెలల కంటే ఏం పడుతుంది? మీకు చుట్టూ అధికారులు ఉంటారు, వాళ్ళు వివరిస్తూ ఉంటారు, మీకు అవగాహన చేసుకోవడానికి మీరు తెలివైన వాళ్ళనే కదా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మీరు తెలివైన వాళ్ళనే కదా మీకు మంత్రి పదవులు ఇచ్చారు.
నువ్వు 100 రోజుల తర్వాత కూడా మాకు ఇంకా అవగాహన లేదు, మేము ఇంకా అధ్యయనం చేస్తున్నాం, ఇంకెప్పుడు అధ్యయనం చేస్తారు మీరు? ఇక్కడ కోచింగ్ సెంటర్ లాగా క్రాష్ కోచింగ్ మీకు ఏమైనా ఇవి శిక్షణ తరగతులు ఏం పెట్టలేరు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఐడియా వస్తే అది కూడా పెడతారు ఆయన, మంత్రులకు శిక్షణ తరగతులు అని కూడా పెడతారు. ఆయన భలే ఇష్టం ఇట్లాంటివి కార్పొరేట్ అన్నీ పెట్టాలంటే. కాబట్టి మంత్రులు కూడా ఎవరు తమ శాఖలకు సంబంధించి అథారిటీగా మాట్లాడడం లేదు. మొన్న అనిత గారు మాట్లాడినారు, ఇరుక్కున్నారు. అదేదో పాత జీవో, ఒక హోమ్ మినిస్టర్ పాత జీవో ఎలా చదువుతారు? ఆమెకి ఒక పెద్ద యంత్రాంగమే ఉంటుంది కదా, ఆమె మాట్లాడే ప్రతి మాటకి ఒక వ్యాలిడిటీ ఉంటుంది మొత్తం గవర్నమెంట్లో. అట్లాంటప్పుడు ఆమె అదే మామూలు ఒక చిన్న గణేష్ మండపాల విషయంలో కూడా అస్పష్టంగా నాకు పాత జీవో ఇచ్చారు మా అధికారులు అని అంటే ఎలా? అది మీ పాత జీవోలు ఇస్తే మీరు కనీసం డేట్లు కూడా చూసుకోరు దాని మీద, ఏ డేట్ ఉందో, ఇదేంటి పరిస్థితి అని. ఇప్పుడు గణేష్ మండపాలు అనేది అదొక ఇష్యూ. అందరూ డబ్బులు కట్టేసిన తర్వాత మీరు ఎవరు డబ్బులు కట్టక్కర్లేదు అంటారు. మరి కట్టిన డబ్బులు వెనక్కిస్తారా? గణేష్ మండపాలు అంటే ఎన్ని పెట్టింటారు, ఎన్ని వేలు పెట్టింటారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఇప్పుడు ఏముంది, ప్రతి వీధిలోనూ గణేష్ మండపం పెడతారు కదా. మరి ఇన్ని ఎందుకు కోట్ల రూపాయలు డబ్బు వచ్చి ఉంటుంది అది వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కొన్ని వేల గణేష్ మండపాలు ఉంటాయి. మరి ఆ కోట్ల రూపాయల డబ్బులు వెనక్కిస్తారా? వెనక్కివ్వరు. కాబట్టి మంత్రులు ఎవరు కూడా యాక్టివ్గా లేరు. ఎందుకు యాక్టివ్గా లేరంటే అన్నీ చంద్రబాబు నాయుడు గారే పెద్దన్నలాగా వ్యవహరించడం అనేది ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్. మిగిలిన వాళ్ళు ఎవరు ఇండిపెండెంట్గా లేరు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు ఈ మూడు నెలలు? ఏమి ఆయన ముద్ర ఏమిటో చెప్పండి. ఏమీ లేదు. అంటే జనసేన వాళ్ళందరికీ సరే కూటమిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు అనేది పక్కన పెడితే, జనసేన వాళ్ళందరికీ నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని? భావి ముఖ్యమంత్రిగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి మా నాయకుడు, రేపు భావి ముఖ్యమంత్రి కావచ్చు. ఎందుకంటే ఆయనకి ఇంకా వయసు ఉంది, రాజకీయం చేసే శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. మరి ఉప ముఖ్యమంత్రిగా మీరు ఏం ముద్ర వేశారు? అసలు మీకు జనంలో అబ్బో పవన్ కళ్యాణ్ గారు మామూలు ఆయన కదబ్బా, ఆయన ఏదైనా ఒక స్పందించే పద్ధతి వేరు. కనీసం విజయవాడ వాళ్ళని కూడా మీరు సందర్శించలేదు. ఏదో నేను వస్తే అదేంటి హీరో జనం చుట్టుకుంటారు, వైరల్ ఫీవర్ అన్నారు. అది ఎట్లా అవుతుంది? అది కాదు. ఇంకా బీజేపీ వాళ్ళు అంటారా? వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళు ఎవరో ఒక 2 మినిస్టర్లు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు? బీజేపీ వాళ్ళైతే ఏమీ అసలు ఉలుకు పలుకు లేదు. వాళ్ళ నుంచి నిశ్శబ్దంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక రకమైన స్తబ్దతగా ఉంది. సరే ఈ వచ్చిన విపత్తులు కానీ ఏమైనా కావచ్చు, ఈవెన్ వైసీపీ వాళ్ళు ఏదో విమర్శిస్తున్నారు కానీ వాళ్ళ విమర్శలకు కూడా పెద్ద అంత స్ట్రెంగ్త్ లేదు. వైసీపీ వాళ్ళు ఏమి విమర్శిస్తారు? బాబు పథకాలు కూడా విమర్శిస్తారు. అయ్యా ఇంకా వచ్చి 3 నెలలే కదా అయిండేది, ఇస్తా ఉండండి, తొందరపడొద్దండి వీళ్ళు అంటారు. ఇంకా విపత్తుల్లో ఆయన సరిగా సహాయం చేయలేదు అంటారు. ఆయనేమో నేను అసలు ఇంటికి కూడా పోకుండా బస్సులోనే ఉండి సహాయ చర్యలు చేపడుతున్నాను అంటారు. సరే న్యాచురల్గానే అందరికీ సాయం అందదు, ఎందుకంటే అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అది ఏ ప్రభుత్వ యంత్రాంగం కూడా బాధితులందరికీ సాయం చేయలేదు. చేసినట్టుగా ఊరికే అట్లా షో నడుస్తూ ఉంటుంది. అది రియాలిటీ అనమాట. ఎందుకంటే బాధితులందరికీ తెలుసు ఎంతమందికి సాయం అందింది, ఎంతమందికి అందలేదు. ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు చేయాల్సింది ఏమిటంటే, ఆయన ముందు ఆయనకు అన్ని సవాళ్ళే ఆయనకు ఉండేది. కాకపోతే మోదీ గారి ప్రభుత్వం ఆయనకి ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేసి ఈ ఇబ్బందుల నుంచి బయటపడేస్తే ఆయన అదృష్టవంతుడు. లేదంటే పోను అన్ని సమస్యలే. లోకేష్ గారు ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన కూడా పెద్ద అంటే యాక్టివ్గా ఏమి లేరు. అంటే ఆయన పెద్ద విద్యాశాఖ ఇచ్చారు కానీ ఆయన ఏదో నేను ప్రక్షాళన చేస్తా ఇది చేస్తా అంటున్నారు. కానీ ఈయనేమంటున్నాడు, జగన్ గోరుముద్దని నాశరకం చేసి పెట్టారు, ఉన్న కంప్యూటర్ విద్యను తీసేశారు, ఇంగ్లీష్ మీడియాని దెబ్బకొట్టారు, మీరు ఏదేదో పిచ్చి అని ఉన్న సిస్టమ్ అంతా నాశనం చేస్తున్నారని ఈయన అంటున్నాడు. పోనీ కొత్త సిస్టమ్ పెట్టి విద్యార్థులకు ఏదైనా చేస్తున్నారంటే మనకి ఇప్పటివరకు దాని రిజల్ట్ ఏం కనపడలేదు. ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమిటంటే అమ్మ అది తల్లికి వందనము, 3 సిలిండర్లు, 1500 మహిళలకి సాయము, ఇంకా బీసీ మహిళలకు పెన్షన్, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వీళ్ళు ఏదైనా చేయగలుగుతారా, చేయలేరా? కాబట్టి ముందున్నవన్నీ సవాళ్లే చంద్రబాబు నాయుడు గారికి. ఈ సవాళ్ళన్నీ తన సీనియారిటీతో, తన రాజకీయ పరిజ్ఞానంతో ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇంకోటి ఏమిటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి నడిచింది కదా. ఈ 3 నెలల్లో ఏం జరిగిందంటే అనేక మంది పైన వాళ్ళు ఏదో అప్పుడేదో చేశారని కేసులు తిరగదోడారు. సరే వాళ్ళు అప్పుడు నిజంగానే చట్ట వ్యతిరేకంగా పాల్పడి ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఏం అభ్యంతరం లేదు. కానీ
జనరల్గా పబ్లిక్ ఒపీనియన్ ఎట్ట మారుతూ ఉందంటే, ఓహో అప్పుడు వీళ్ళని వేధించిన వాళ్ళందరినీ వీళ్ళు పని కట్టుకొని వేధించి అరెస్టులు చేసి జైళ్ళ పాలు చేస్తారు, ఇది ఊరికే ప్రారంభం మాత్రమే, ఇంకా పూర్తి ఇస్తారు. అంటే లోకేష్ గారు అంటున్నారు కదా, ఇంకా నేను స్టార్టే చేయలేదా రెడ్ బుక్ని అని. కాబట్టి ఇంకా ముందు ముందు చాలా చాలా జరుగుతాయి. వాళ్ళు మీ మీద సరిగా వ్యవహరించలేదనే కదా జనం వాళ్ళు ఓడించారు. మళ్ళీ మీరు అదే పాట పాడితే ఇదే రిప్యుటేషనేనా? జనానికి ఎప్పుడు ఇదే చిరాకేనా? మీరు కొట్టుకుంటా ఉంటే మామూలు జనం ప్రశాంతంగా ఎప్పుడు బతికేది? ఎప్పుడు ఇదే గొడవ ఉంటే. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇంకా పటిష్టం చేసుకోవాలి. అంటే నేరాలు జరుగుతూ ఉంటాయి, నేరాలని ఆపడం అనేది, నేరం అనేది ఒక సొసైటీలో ఉంటుంది కదా, ఎంత మేరకు ప్రభుత్వం ఆపగలదు, నివారించగలదు, దాన్ని శిక్ష పడేలా నేరస్తులకు చేయగలదు అనేదే ముఖ్యం. నేరాలని 100% ఆపే సొసైటీ ఇంకా లేదు మనకి, ప్రపంచంలోనే లేదు ఎక్కడ కూడా. కాబట్టి వీళ్ళు ఎంత మేరకు దాన్ని ప్రివెంట్ చేసే దిశగా ఉన్నారనేదే పాయింట్. రైట్ సార్. సరే, ఇక్కడ ప్రస్తుతానికి 3 నెలలే కాబట్టి ఇంకా ముందు అయితే మాత్రము ఆంధ్రప్రదేశ్ని ఒక ఐకాన్లా మరి చంద్రబాబు నాయుడు గారు మార్చాలి. ఎందుకంటే 40 years సీనియారిటీ, దట్టు అభివృద్ధి చేసి అది ఏంటి పథకాలన్నీ చేస్తాను అన్నారు కాబట్టి ఆ దిశగా అడుగులేయాలి. జగన్ గారిని ఓడించడానికి, వైసీపీని అట్ వాట్ కాస్ట్ ఓడించడానికి వీళ్ళు ఏం చేశారంటే, ముందు మనం గెలిస్తే తర్వాత మిగతా 5 ఏళ్ళు మనం ఉంటాం, తర్వాత చూసుకుందాము ఏం జరుగుతుందో అని ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశే కాదు, ఏ రాష్ట్రాన్నైనా ముందుకు తీసుకొని పోవాలంటే మనకున్నది ఏమిటి? వ్యవసాయము, ఉపాధి పెంచితే తప్ప జనం జీవన ప్రమాణాలు పెరగవు. ఉపాధి పెరగాలంటే పరిశ్రమలు రావాలి. మనకు ఎలాగూ వ్యవసాయం ఉంది, తీర ప్రాంతం ఉంది. దీని మీద మనము ఎంత మేరకు కృషి చేయగలము అనేది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఊరికే మాటలు చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాటలు చెప్తారే తప్ప పని చేయరు, ఊరికే షో నడుస్తూ ఉంటుంది అని పిక్చరే తెచ్చుకుంటారా? నిజంగా పని చేస్తారా? ఎందుకంటే ఆయన 75 ఏళ్ళ వరకు వచ్చేసింది కదా వయసు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు అయ్యారు. కాబట్టి ఆయనకి తన ముద్ర వేసుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా చరిత్రలో మిగలడానికి ఇంతకంటే మించిన అవకాశం లేదు. లేదా ఈయన ఊరికే మాటలు చెప్తారు, ఏమీ పని చేయరని శాశ్వతంగా చరిత్రలో మిగలడానికి కూడా ఇదే అవకాశం. రైట్ సార్. సో థ్యాంక్ యూ అమ్మా.